అనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో వాళ్ళు ముందు ఏం చేయాలంటే అంతర్ముఖులు కావాలి. అంటే ప్రపంచం వైపు మన ధ్యాస, మన ఇంట్రెస్ట్, మన అటెన్షన్ తగ్గుతా రావాలి. ఇదేమీ లేదు సృష్టిలో, ఇంకా దాన్ని అంతగా వినవలసిన, తెలుసుకోవాల్సిన అవసరాలు, దానికోసం అంతగా ఆలోచన ఇవ్వవలసిన అవసరం లేదు అని తగ్గదు. దాన్ని అంతర్ముఖము. కాబట్టి ఎలాంటి పురుషార్థం చేయాలంటే కూడా మొదటి స్టెప్ ఏమిటంటే అంతర్ముఖులుగా అవ్వడము. బాహ్యముఖము అంటే శరీరము, శరీర సంబంధాలు, శారీరక వస్తువులు, వైభవాలు, శరీరం యొక్క ప్రపంచం, ఈ స్థూల ప్రపంచం. వీటి నుంచి వేరుగా ఆత్మస్వరూపం యొక్క ప్రపంచంలో స్థితం అవ్వడాన్ని అంతర్ముఖులుగా అవ్వడము అంటారు. ఈ అంతర్ముఖంలో ఏమొస్తుంది? ఆత్మస్వరూపం వస్తుంది, పరమాత్మని రూపం వస్తుంది, పరంధామం వస్తుంది, సత్యుగం వస్తుంది, సూక్ష్మలోకం వస్తుంది. అది చెప్పే ప్రతి శక్తులు, గుణాలు, జ్ఞానం అన్నీ కూడా దేంట్లో వస్తాయి? అంతర్ముఖంలో వస్తాయి. దాన్ని స్థూలమైన కళ్ళతో, బాహ్య ముఖంతో చూసి కనిపెట్టుకునే విషయాలు, వస్తువులు కాదు అని చెప్తున్నారు బాబా. అంతర్ముఖులు అయినారా? కనపడిందా మీకు? పురుషార్థి పిల్లలు ప్రతి ఒక్కరు ముందుగా అంతర్ముఖ అవస్థను తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలానే కళ్యాణం ఇమిడి ఉంది. అలా ఆత్మస్వరూపంగా ప్రపంచ విషయాలు విస్మరించి ఆత్మస్వరూప స్థితిలో ఉన్నప్పుడు మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క మురళి వింటుంటే దీని ద్వారా మీకు చాలా అనుభవాలు, చాలా లాభాలు కలుగుతుంది. ఈ అవస్థతోనే అచంచలత్వం, చంచలమైపోయింది, ఊరికేనే కదిలిపోయింది, భయపడిపోయింది, ఆరాటపడిపోయింది, టెన్షన్ పడిపోయింది. దీనంతా ఏమంటారంటే చంచలత్వము అంటారు. ఎవరికి చంచలత్వం ఎక్కువ? ఎవరికి చంచలత్వం ఎక్కువ? గుర్రానికి ఎక్కువ. అందుకని దానికి ఏం చేస్తారు? దాని కళ్ళకి దానికి తెలుసు మన ఓనర్ పైన కూర్చోన్నాడు, మనకి దారిలో పోవాలన్న ఆలోచన ఉంది. కానీ అదేదైనా చూస్తే ఏమవుతుంది? మనసు అట్లా పుడుస్తుంది. అంత చంచలమైంది. స్పీడే, మంచి స్పీడే. కాబట్టి ఈ చలించే మనస్తత్వం తగ్గుతుంది ఎప్పుడు? అంతర్ముఖులుగా అయినప్పుడు. మరి స్థిరత్వము, ఓర్పు, నిర్మాణ చిత్తము అంటే మానవమానాలను సమానంగా భరించగల నిర్మాణ చిత్తము మొదలైన దైవీ గుణాల ధారణ జరుగుతుంది. ఎప్పుడు? అంతర్ముఖులై ఉన్నప్పుడు, పురుషార్థం చేసినప్పుడు ముందు మీలో చలించడం తగ్గుతుంది, ఓర్పు పెరుగుతుంది, మానవమానాలకు రెండింటినీ సమానంగా తట్టుకోగల స్థితి మీకు ఏర్పడుతుంది. ఇవన్నీ ధారణ కావాలి అంటే ముందు మీరేం కావాలి? అంతర్ముఖులు కావాలి. అవుతున్నారా? ఇంకా వేరే గుర్తొస్తున్నాయా? వేరేదైనా గుర్తొస్తుందా? బాబా క్లాసులో కూర్చున్నప్పుడు రేపు ముహూర్తానికి పోవాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏమి పెట్టుకున్నాం, ఇంకా ఏమి పెడతా ఉన్నాము, ఇవి గుర్తొస్తా ఉంటాం. మళ్ళీ ఉంటా ఉంటే అంటే మీ బుద్ధి బాహర్ముఖముగా ఉంది. అప్పుడు ఈ జ్ఞాన పాయింట్స్ మీ లోపలికి వెళ్ళి ధారణ అవ్వదు, దాని ప్రభావం మీ మీద పడదు. బాబా అంటున్నారు సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ప్రాప్తించగలదు. అంటే జ్ఞానంలో ఏ స్థాయికి ఎదగాలి అంటే కొంత స్థాయి కన్నా నోటితో చెప్పకపోయినా వీళ్ళెవరో మంచి జ్ఞానులుగా ఉండాలి, లేదు గొప్ప వ్యక్తిగా కనిపిస్తూ ఉండాలి అనిపిస్తుంది. సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ఏర్పడుతుంది. దేని ద్వారా? అంతర్ముఖ స్వరూపము ద్వారా. ఎందుకంటే
ఏ ఏ మహా